జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఏవమే తత్పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిల క్షత్రావనం ప్రవిష్టేన త్యక్త్యా స్వగృహమృద్ధిమద్. శ్రీశుకవాచ అంటే సుఖదేవ గోస్వామి ఇట్లు పలికను. ఏవం ఈ విధముగా ఏతత్ ఈ పూర్వము పృష్ట ప్రశ్నించబడెను మైత్రేయ మహర్షి భగవానుడు మహానుభావుడకు కెల నిక్కముగా క్షత్ర విధులనిచే వనము ప్రవిష్టేన ప్రవేశించి తక్త్య త్యజించి స్వగృహమును బుద్ధిమత్ సమృద్ధివంతము తన గృహమును త్యజించి మనము ప్రవేశించిన పిదప పరమభక్తులకు విధుడు మహానుభావుడు మైత్రేయ ఋషిని ఈ ప్రశ్నలు అడిగాడు. దాని మీద మనం అంతా ప్రదాకా చెప్పుకున్నాం. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందములో 15వ అధ్యాయంలో 25 దాకా చెప్పుకున్నామమ్మా. 26 నుంచి మనం చెప్పుకోవాల్సింది. తద్విశ్వ గురువధికృతం భువనైకవంశం దివ్యం విచిత్రబుద్ధాగ్ర్యవిమానశోచి ఆపుః పరాం ముదమపూర్వముపేత్యయోగ మాయాబలేన మునయస్తదధో వికుంఠం. తత్పిదప విశ్వగురువు దేవదేవుడు అధికృతమైనది భువన లోకముల యొక్క ఏకైక వంద్యం అర్చనీయము దివ్యము విచిత్ర దివ్యముగా అలంకృతమైన విభుద అగ్ర్య అంటే భక్తుల యొక్క విభుద శ్రేష్ఠులు విమానముల యొక్క శోచి ఉద్దీపితమయ్యను. ఆపుః పొందిరి పరమ ముదమును అపూర్వం అనూహ్యముగు ఉపేత్య పొంది యోగబలముచే బలేన ప్రభావమున మునులు తత్ వైకుంఠము అధో ఆ వికుంఠం విష్ణువు ఆ విధముగా సనందన సనత్కుమారుల పైన పెట్టుకొనబడిన వైకుంఠలోకమును తమ యోగ బలముచే చేరి అపూర్వానందము బరసిరి. ఆధ్యాత్మిక ఆకాశము వైకుంఠలోకమునందరి ఉత్తమ భక్తులచే నడుపబడే దివ్యాలంకృత విమానములచే ఉద్దీపితమై ఉండి దేవదేవునిచే అధికృతమై ఉన్నట్లుగా వారు గాంచిరి. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయుడు. అతడు అందరికన్నను అధికుడు. అతనికి సమానుడు కానీ అతనికన్నను గొప్పవాడు కానీ ఎవరూ లేరు. కనుకనే ఆ దేవదేవుడు ఇచ్చట విశ్వగురువు అని వర్ణింపబడినాడు. సమస్త భౌతిక ఆధ్యాత్మిక సృష్టి యందు పరమనిత్యుడైన అతడే భువనైక వంధ్యుడు. ఉల్లోకములందు ఏకైక వందనీయుడు. ఆధ్యాత్మిక ఆకాశమునందలి విమానములు స్వయం ప్రకాశమానములై ఉండి గొప్ప భగవద్భక్తులచే నడుబోడుచుండును. అనగా భౌతిక జగమునందు లభ్యమయ్యేది దేనికిని వైకుంఠలోకమునందు కొరత లేదు. అవన్నీను అచ్చట లభ్యమై ఉండును. కానీ అవి ఆధ్యాత్మిక స్వభావమును కలిగినవై తత్కారణమున నిత్యములను ఆనందపూర్ణములు అయినందున అధిక విలువను కలిగి ఉన్నవి. వైకుంఠలోకములు ఎవరో అనామకునితో అధికృతము కానందున అచ్చట మునులు దివ్యానందమును పొందిరి.
వైకుంఠలోకంలో నేను శ్రీకృష్ణ భగవానుని విస్తారములచే మధుసూదనుడు, మాధవుడు, నారాయణుడు, ప్రద్యుమ్నుడు మొదలగు వివిధ నామములు కలిగినవి పాలింపబడుచుంటును. ఆ దేవదేవుడే స్వయముగా వానిని పాలించడి కారణమున ఆ దివ్యలోకములు అర్చనీయములై ఉన్నవి. సనకాది ఋషులు ఆధ్యాత్మిక ఆకాశమున తమ యోగ బలముచే చేరని ఇచ్చట తెలుపబడినది. యోగ విధానమునందలి పూర్ణత్వం అదియే. ప్రాణాయామము మరియు చక్కని ఆరోగ్య సూత్రములే యోగపు చరగమ్యము కావు. యోగ విధానము సాధారణంగా అష్టాంగ యోగము సిద్ధి అని తెలియబడుతుండను. యోగ సిద్ధి ద్వారా మనుషుడు అత్యంత తేలికైన దానికన్నను తేలికగా కావచ్చును, అత్యంత బరువైన దానికన్నను బరువు కావచ్చును, కోరిన చోటికి ఏగవచ్చును, కోరినంత ఎత్తును సాధించవచ్చును. అటువంటి సిద్ధులు 8 రకములుగా ఉన్నవి. సనకాది ఋషులు అత్యంత తేలికైన దానికన్నను తేలికగా మారి ఆ విధముగా భౌతిక జగతను తలమును దాటి వైకుంఠలోకమును చేరిది. భౌతిక సృష్టి యొక్క అత్యున్నత స్థానముకు చేరలేనందున నవీన యాంత్రిక రోదసీ వాహనములు నిష్ఫలములై ఉన్నవి. అవి ఆధ్యాత్మిక ఆకాశము ఏమాత్రము ప్రవేశింపజాలవు. కానీ యోగశక్తి ద్వారా మనుషుడు భౌతిక జగమంతను ప్రయాణింపగా గలుగుటయేగాక భౌతిక తలమును దాటి ఆధ్యాత్మిక ఆకాశం నందు ప్రవేశించగలడు. దూర్వాసముని మరియు భక్తి అంబరీషునికి సంబంధించిన విషయం నుండి సైతం మనము ఈ సత్యం తెలుసుకుని ఉన్నాము. 1 సంవత్సర కాలముందు దుర్వాసముని సర్వత్రా ప్రయాణించి చివరకు నారాయణుని కలుసుకుంటూ ఆధ్యాత్మిక జగమునకు ఏగనని తెలియవచ్చుతున్నది. నేటి ప్రమాణం అనుసరించి శాస్త్రజ్ఞులు గణించినది ఏమనగా, ఎవరేని కాంతి వేగముతో ప్రయాణించినచో ఈ భౌతిక జగపు అత్యున్నత లోకమును చేరుటకు 40,000 సంవత్సరముల కాలము పట్టగలదు. కానీ యోగ విధానము మనుషుని ఎటువంటి పరిమితిని కానీ కష్టం కానీ లేకుండా కొనిపోగలదు. ఈ శ్లోకమున యోగమాయ అను పదం ఉపయోగింపబడినది. యోగమాయ బలేన వికుంఠం. ఆధ్యాత్మిక జగమునందు ప్రదర్శింపబడిన దివ్యానందము మరియు అచ్చడగల ఇతర ఆధ్యాత్మిక వ్యక్తీకరణలు యోగమాయ దేవదేవుడు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి ప్రభావముననే సాధ్యములైనవి. తస్మిన్నతిత్యమునయః షడసజ్జమానాః కక్షాసమానవయసా వద సప్తమాయాం దేవాచక్షత గృహీతగధౌ పరజ్య కేయూరకుండల కిరీట విడంకవేశౌ. తస్మిన్ ఆ వైకుంఠమునందు అతీత్య దాటిన పిన్నప మునయః మునులు 6 అసజ్జమానా ఆకర్షితులు కాకుండా కక్ష గోడలు సమానములు వయస్సు అధ పిమ్మట సప్తమాయాం సప్తమ ద్వారము చెంత దేవౌ ఇరువురు వైకుంఠ ద్వారపాలకులను అచక్షత గాంచిరి. గృహీత ధరించి ఉన్న గదలను రాజ్య అతి విలువైన కేయూర హారములు, కుండలములు, కిరీటములు, విటంక సుందరములు, వేషో వస్త్రములు. ద్వారపాలకులు భగవన్నివాసముకు వైకుంఠపురి యొక్క 6 ద్వారములను దాటిన వింపత అలంకరణ ఎటువంటి సంభ్రమమునకు గురి కాకుండా వారు సప్తమ ద్వారము చెంత సమవయస్కులను, గదాధరులను, అతి విలువైన కేయూరములు, కుండలములు, వజ్రములు, కిరీటములు, వస్త్రాధికములచే అలంకృతులైన వారును అగు ఇరువురు తేజోమయులను గాంచిరి. వైకుంఠమునందరి భగవానుని గాంచుటకు మునులు ఎంత ఆత్రుతతో ఉండిరనగా, తాము దాటినటువంటి 6 ద్వారముల దివ్య శోభను అలంకరణలను వారు లక్ష్య పెట్టలేదు. కానీ సప్తద్వారము చెంత వారు సమవయస్కులకు ఇరువురు ద్వారపాలకులను గాంచిరి. ద్వారపాలకులు సమాన వయస్కులై ఉండుటలో ప్రాధాన్యం ఏమనగా, వైకుంఠ లోకములందు వృద్ధాప్యము లేదన్నటే. కనుకనే వారిలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అని ఎవరును భేదపరుజాలరు. వైకుంఠవాసులు నారాయణుని వలెనే శంఖచక్ర గదా పద్మములతో అలంకృతులై ఉందురు.
మత్తద్విరేపవనాలికయా నిమీతౌ విన్యస్తయా సితచతుష్టయ బాహుమధ్యే వక్త్రం భ్రువా కుటిలయా స్ఫుటనిగ్రమాభ్యాం రక్తే క్షణేన చ మనగ్రభసం దధానౌ. మత్తెల్లిన ద్విరేప భ్రమరములు వనమాలికయా వనమాలలచే నివీతవు మెడలో వేలాడుతూ విన్యస్తయ చుట్టువేయబడి అసిత నీలివర్ణపు చతుష్టయ 4 బాహు భుజముల మధ్యే నడుమ వక్త్రం ముఖము భ్రువా తమ కనుబొమ్మలు కుటిలయ వంకరలు తిరిగిన స్ఫుట బుస కొట్టుచు నిర్ణవాభ్యాం శ్వాస దీవుచు రక్త అరుణముగు ఈక్షణేన కన్నులతో చ మరియు మన కొంత రభసం కోపగ్రస్తులై దధౌనౌ గాంచిరి. ఆ ద్వారపాలకుడు మత్తెల్లిన భ్రమరములను ఆకర్షించడి వనమాలను ధరించి ఉండది అని వారి ఎడల ఎందు 4 నీలివర్ణపు బాహువులు నడుమని విలసితమై ఉండెను. వంకరలు తిరిగిన కనుబొమ్మలు వికసితమైన ముక్కుపుటలు అరుణ సమయ నయనములను బట్టి వారు కొద్దిగా కోపగ్రస్తులైనట్లు గోచరించెను. వారు ధరించిన భూమాలలు తాజాయిన పుష్పములతో తయారు చేయబడినవైనందున భ్రమర సమూహం ఆకర్షించి ఉండెను. వైకుంఠలోకమునందు ప్రతిదియు తాజా అయినదియు నవీనమైనదియు దివ్యమైనదియు అయి ఉండును. వైకుంఠవాసులు నారాయణుని వలె నీలివర్ణ దేహములను చతుర్భుజములను కలిగి ఉందురు. ద్వార్యేతయోర్నివిసుర్మిషతోరపృష్య పూర్వా యథా పురటవజ్ర కపాటికాయా సర్వత్ర తే విషమయా మునయః స్వదృష్ట్యా ఏ సంచరణ్యని విగతా విశంకాః. ద్వారమునందు ఏతయో ద్వారపాలకులిరువురు విసు ప్రవేశించరి. మిషతో గాంచి అపృష్ట్య అడుగకనే పూర్వము యథ అంటే వలె పురట బంగారముచే చేయబడినది వజ్ర మరియు వజ్రముతో నిర్మితమైన కపాటికాహ ద్వారములు యాహ ఏవైతే సర్వత్రా ప్రతి చోట తే వారు అవిషమయ ఎటువంటి విచక్షణ లేక మునయః మునులు స్వదృష్ట్యా ఇచ్ఛానుసారము ఎవరైతే పంచరంతి చరింతురో అవిహతాః నిరోధింపబడక విగత రహితముగా అభిశంకాః సంకోచము సనకాది మునులు సపరభేదము లేకుండా ద్వారములన్నింటి యందు ప్రవేశించి ఉండరి. హేమ వజ్ర నిర్మితముగు ఆ 6 ద్వారముల ద్వారా ప్రవేశించినట్లుగానే 7వ ద్వారముందు వారు సంకోచముగా తమ ఇచ్ఛానుసారము ప్రవేశించిరి. సనక సనాతన సనందన సనత్కుమారములు వయస్సులో పెద్దవారైనను ఎల్లప్పుడూ చిన్న పిల్లలుగానే గోచరింతురు. వారిలో కపట స్వభావం ఏమాత్రము లేదు. అక్రమముగా ఇతరుల స్థలమును జొచ్చుడననేమో తెలియక చిన్నపిల్లలు అన్య ప్రదేశమును ప్రవేశించు రీతి వారును ద్వారములను దాటిరి. అది పిల్లల స్వభావము. పిల్లలు ఎచ్చరికెక్కినను ఎవరును వారిని ఆటంకపరచరు. పైగా పిల్లవాడు ఏదేని ప్రదేశమును ప్రవేశించకూరినప్పుడు ఆహ్వానింపబడుచుండును. కానీ ఒకవేళ అతడు ద్వారమున ప్రవేశించుటను ఆపినచో సహజముగానే మిగుల దుఃఖితుడును క్రోధియును కాగలడు. బాలుని స్వభావమదే ప్రస్తుత విషయమునందు సరిగ్గా అదే రీతి జరిగెను.
పిల్లలను పోలిన సాధు మహాత్ములు వైకుంఠ ప్రసాదమునందరి 6 ద్వారములు దాటినను ఎవ్వరును వారిని అడ్డగింపలేదు. అదే రీతిగా సప్తద్వారమును కూడా దాటించినప్పుడు మాత్రము ద్వారపాలకులు వారిని అడ్డగించిరి. ఆ ద్వారపాలకులు దండములను ధరించి అడ్డగించినప్పుడు మునులు మిగుల క్రుద్ధులను విచారగ్రస్తులను అయ్యి సామాన్య బాలురైతే ఆ పరిస్థితిలో రోధింతురేమో కానీ సనకాదులు సామాన్యులు కానందున వెంటనే ద్వారపాలకులను దండింప సంసిద్ధులైరి. ఆ ద్వారపాలకులు గొప్ప అపరాధము కావించుండుటే అందులోకి కారణము. సాధు మహాత్ముడు ఎవరి గృహమందైనా ప్రవేశించుట నేటికి భారతదేశమునందు నిరోధింపబడదు. తర్వాత తాంబీక్షవాతరసనం చ తురః కుమారాన్ వృద్ధాం దశాబ్దవయసో విదితాత్మతత్వాన్ వ్యత్రేణ చాస్థలయత మతదర్శనాంస్తౌ తేజో విహాస్య భగవత్ప్రతికూలశీలౌ. తాన్ వారిని వీక్ష గావించిన పిదప వాతరజవాన్ దిగంబరులు, చతురహ నలుగురు, కుమారాన్ బాలురు, వృద్ధాన్ వృద్ధులు, దశ అర్ధ 5 ఏండ్ల అంటే వయస్సు కలవారి వలె గోచరించేవారు, విదిత అనుభవమును బరసినవారు, ఆత్మతత్వమును వేత్రేణ తమ దండములతో చ కూడా అస్థలయతాం నిరోధించది. ఆ తద్దర్శనాన్ వారి నుండి ఆ కార్యము తగినట్టుది కాదు. తౌ ఆ 2 ద్వారపాలకులు తేజ మహిమలను విహాస్య మర్యాదను మరచి భగవత్ ప్రతికూలశీలౌ భగవానునికి అప్రియమగు స్వభావము కలిగి. దిగంబరులకు ఆ మునులు జీవులందరి కన్నను పెద్దవారైనను ఆత్మతత్వానుభవమును పరిచిన వారైనను కేవలం 5 ఏండ్ల బాలుల వలె గోచరించిరి. కానీ ద్వారపాలకులు భగవానుని అప్రియముకు స్వభావం కలిగినట్టు వారు ఆ మునులను గాంచినంతనే వారి మహిమలను నిర్లక్ష్యపరిచి తమ దండములతో మార్గమును నిరోధించిరి. ఆ మునులు అటువంటి నిరాదరణకు తగినవారు కాకుండాను ద్వారపాలకులు ఆ రీతి వర్తించిరి. సనకాది 4 మునులు బ్రహ్మదేవుని తొలి సంతానము. తత్కారణమున ఇతర జీవులందరూ శివునితో వారి తరువాత జన్మించినట్టు వారే కనుక వారందరూ సనకాది మునుల కన్నను పెన్న వయస్కులే. అటువంటి సనకాదులు 5 ఏండ్ల బాలురు వలె గోచరించుచు నగ్నముగా చరించినను జీవులందరి కన్నను పూర్వులను ఆత్మతత్వానుభవం పడిచిన వారును అయి ఉన్నారు. వైకుంఠధామమును ప్రవేశించుటకు అట్టి సాధు పురుషులకు అడ్డగింపరాదు. అయినప్పటికీ తలని తలంపుగా ద్వారపాలకులు వారి ప్రవేశమునకు అభ్యంతరము పలికిరి. అది అనుచిత కార్యము. నారాయణుడు ఎల్లవేళలా సనకాదిముల వంటి వారిని సేవింప ఆసక్తులయ్యుండును. ఈ సత్యము లేని వెమ్మటయు ద్వారపాలకులు పరమాశ్చర్యకరముగాను అవమానముగాను వారి ప్రవేశమును నిరోధించిరి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీ భాగవతం 3వ స్కందములో అధ్యాయం 15లో మనం ఈరోజు 30 దాకా చెప్పుకున్నాం. తర్వాత మామూలుగా మనం కంటిన్యూ చేసుకుందామా. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.